'కాటలాన్' యాంథోనీ వర్గీస్ లీడ్‌గా 'పాల్ జార్జ్' డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, కేరళలో ఉన్న కొల్లి ప్రాంతంలో ఏనుగు దంతాల స్మగ్లర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మారి, తర్వాత తన తెలివి, క్రూరత్వంతో ఆ ప్రాంతాన్ని, టోటల్ బిజినెస్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకొని కార్టెల్ లీడర్‌గా ఎదుగుతాడు. ప్రస్తుతం ఆ కార్టెల్ కోసం తనకి, ఎడీ అనే ఇంకో గ్యాంగ్‌స్టర్‌కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటది. ఈ టైంలో మారి దగ్గర పనిచేయటానికొచ్చిన స్మాల్ టైమ్ పెడ్లర్ అయిన యాంథనీ స్మగ్లర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ కొల్లి ప్రాంత ప్రజలకి ఆశాజ్యోతిగా, మారి, ఎడీలకి పెద్ద తలకాయ నొప్పిలా మారతాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ యాంథనీ ఎవరు? ఎక్కడి నుంచొచ్చాడు? తన లక్ష్యం ఏంటి? కార్టెల్‌ని అంతం చేయటమా? లేకపోతే దానికి లీడర్‌గా మారటమా? చివరికి తను అనుకున్నది సాధించాడా? మారి నుంచి కొల్లి ప్రజలకి విముక్తి కల్పించాడా? ఈ ప్రాసెస్‌లో తను ఎదుర్కొన్న సవాళ్లేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. దర్శకుడు 'పాల్ జార్జ్' 'పుష్ప', 'కేజీఎఫ్'లని కలిపి ఏదో చేద్దామని ట్రై చేసి ఏమీ చేయలేకపోయాడు. పైపైన రాసుకున్న కథ, ఫ్లాట్ నరేషన్, 2 గంటల సినిమాలో గంటన్నర స్లో మోషన్ షాట్స్‌తో షబ్బా! అని నిట్టూర్చేలా చేశాడు. ఏదో భయంకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నిమిషానికో స్లో మోషన్ షాట్ పెట్టి ఏదో అద్భుతమైన మాస్ సినిమా చూస్తున్నామని భ్రమ కల్పించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డాడు. ఇందులో కథా కథనాలే కాదు, చాలా సన్నివేశాలు, సిట్యుయేషన్స్ 'పుష్ప' నుంచి ఎత్తేసినవే. అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే ఇక్కడ ఏనుగు దంతాల స్మగ్లింగ్. ఆడ సిండికేట్ అయితే ఈడ కార్టెల్. అన్నిటికి పేర్లు మార్చారంతే. మంగళం సీను దగ్గర కూలీగా పనిచేయటానికొచ్చిన పుష్ప సారీ మారీ దగ్గర కూలీగా పనిచేయటానికొచ్చిన యాంటోనీ తన తెలివితేటలతో పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేస్తూ మెల్లిగా కార్టెల్ లీడర్‌గా ఎదుగుతాడు. ఈ ప్రాసెస్‌లో మారీ చేసే అరాచకాలకు ఎదురు నిలిచి సాటి కూలీలకు అండగా నిలబడతాడు. ఈ అండగా నిలబడే సీన్స్ అన్నీ 'కేజీఎఫ్', 'సలార్' నుంచి ఎత్తేసినవి. అసలిక్కడ దర్శకుడికి సొంత క్రియేటివిటీ అనేదే ఉండదు. సరే ఎన్ని సినిమాల్ని మిక్స్ చేసినా ఎమోషన్స్ వర్క్ అయ్యి ఎలివేషన్‌లు సరిగ్గా పడితే ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అది కుదరలేదు. ఇందులో వరల్డ్ బిల్డింగ్ చాలా లేజీగా ఉంటది. ఇక పదుల సంఖ్యలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని చాలా ఫ్లాట్‌గా, వన్ డైమెన్షనల్‌గా ఉంటాయి. ఎవడెందుకొస్తాడో, ఎటునుంచొస్తాడో, ఎటు పోతాడో అర్థం గాదు. హీరో క్యారెక్టర్‌ని తీసుకున్నా అసలు తను ఎవరు, తన లక్ష్యం ఏంటి అనే క్లారిటీయే ఉండదు. అసలు తన పర్పస్ ఏంటో కూడా మనకి తెలియకపోతే మనం తనకెందుకు రూట్ చేస్తాం? ఎలా రూట్ చేస్తాం? హీరో కాబట్టి చేయాలంటే అవ్వదిక్కడ. సినిమాలో 10 నిమిషాలకో ఎలివేషను, మాస్ మూవ్‌మెంట్ ఉంటది. కానీ వాటి వెనక సరైన బిల్డప్ గాని, డ్రామా గాని లేకపోవడంతో ఎలివేషన్‌లు కాస్త ఎగస్ట్రాల్‌గా మారిపోతాయి. ఇందులో విలన్ ఎంత పవర్‌ఫుల్లో చూపించడానికి పదే పదే కూలీలను దారుణంగా హింసించటమో, చంపడమో చూపిస్తూ ఉంటారు. అవి చూసి హీరో గూడా షాక్ అవుతూ ఉంటాడు. కానీ దానికి ముందు సీన్‌లో హీరో అంతకంటే దారుణంగా ఎవరినో చంపేసి ఉంటాడు. దాంతో మనం అసలు ఈడిప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అని తలగొక్కుంటాము. అంటే ఇక్కడేం లేదు. హీరో గూడా భయపడుతున్నాడంటే విలన్ ఎంత పవర్‌ఫుల్లో అని మనం అనుకోవాలని దర్శకుడి ఎదవ క్రియేటివిటీ. సినిమా ఫస్ట్ హాఫ్ అయినా పర్లేదు. కొన్ని ఇంటరెస్టింగ్ స్మగ్లింగ్ సీన్స్ తో ఏదో జరుగుతుంది అనైతే అనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పరమ రొటీన్ హీరో విలన్ వార్ టెంప్లెట్ సీన్స్, అన్ఇంటెన్షనల్లీ ఫనీ మూమెంట్స్ తో సాగుతది. హీరో కొల్లి ప్రజల్ని మోటివేట్ చేసే సీను, ఆ తర్వాత వచ్చే ఫైట్ కి పడి పడి నవ్వుకున్నా. యాక్చువల్ గా ఈ ఎపిసోడ్ సలార్ లో కాటేరమ్మ ఎపిసోడ్ లాగా మనకి గూస్ బంప్స్ తెప్పించాలి. కానీ లేజీ రైటింగ్ వల్ల అది కామెడీ అయిపోయింది. ఇక క్లైమాక్స్ అయితే అది క్లైమాక్స్ అని మనమే గుర్తించాలి. అంత బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక లాస్ట్ లో ఇదంతా సెటప్పే. అసలు కథ పార్ట్ 2లో ఈసారి స్మగ్లింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ అని సీక్వెల్ కి లీడ్ ఇస్తూ 2, 3 సీన్‌లేస్తారు. అవి చూసి పోరా నీ అబ్బా అనుకుంటూ థియేటర్ నుంచి బయటకొచ్చాను. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే యాంథోనీ వర్గీస్ క్యారెక్టర్‌కి తగ్గట్టయితే ఉన్నాడు గానీ, పెర్ఫార్మన్స్ మాత్రం అంతంత మాత్రంగానే అనిపిచ్చింది. సినిమా అంతా సింగిల్ ఎక్స్‌ప్రెషనే. దానికి తోడు తను చెప్పే ప్రతి డైలాగ్ ఏదో బట్టి బట్టి అప్పజెప్తున్నట్టు ఉంటది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్‌లో కొంచెం గట్టిగానే కష్టపడినట్టున్నా, అస్తవ్యస్తమైన ఎడిటింగ్ వల్ల ఆ కష్టం కనిపించదు. స్టైలిష్ అండ్ స్లిక్ ఎడిటింగ్‌కి, ముష్టి ఎడిటింగ్‌కి చాలా తేడా ఉంటదని గుర్తించాల్సిందే. ఇక మారీగా సునీల్ ఓకే అనిపిచ్చాడు. తన క్యారెక్టర్‌ని పరమ రొటీన్‌గా డిజైన్ చేసుకోగా, తను గూడా పెద్ద కష్టపడకుండా రొటీన్ గానే కానిచ్చేశాడు. ఇక ఎడీగా కబీర్ సింగ్ ఓకే అనిపించినా, తన్నేదో స్టైలిష్ విలన్ గా పరిచయం చేసి చివరికి కామెడీ విలన్ గా మార్చేస్తారు. ఇక తుషార విజయన్ సినిమాలో ఎందుకుందో నాకైతే తెలీదు. ఇక సినిమాలో సైడ్ విలన్లు చాలా మందే ఉన్నా ఎవరికీ సరైన ప్రాధాన్యం అయితే ఉండదు. ఇక టెక్నికల్ గా సినిమా ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా సినిమాటోగ్రఫీ డీసెంట్ అనిపించింది. విజువల్ గా సినిమా అంత ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆ కేజీఎఫ్ సలార్ టెంప్లెటే వాడారు.
ఇక 'రవి బసరూర్' అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్టార్టింగ్‌లో బానే ఉన్నా, సినిమాలో విషయం లేకపోవడంతో తర్వాత అది జస్ట్ లౌడ్ నాయిస్‌గా మారిపోయింది. ఇక ఎడిటింగ్ అస్తవ్యస్తంగా అనిపిచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్‌లో. ఇక వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ బావుంది. ఇక రైటర్, డైరెక్టర్ పాల్ జార్జ్ విషయానికొస్తే ఆయన పనితనం చాలా లేజీగా అనిపిచ్చింది. రాసుకున్న రొటీన్ స్టోరీకి పరమ బేసిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ఇరిటేట్ జేశారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే సోదిలాన్. అది విషయం.